హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రికీ ట్యూట్స్. నా పేరు మణి. ఈ వీడియోలో నేను మీకు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తున్నాను. పక్కన చూడండి, 1000 రూపీస్ వర్త్ యాపిల్ స్టాక్స్ అయితే నాకు ఫ్రీగా వచ్చాయి. మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నట్లయితే మీరు కూడా 1000 రూపీస్ సైన్ అప్ అయ్యే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక రెఫర్ చేసినట్లయితే 1500 రూపీస్ అయితే పర్ రెఫరల్ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక జెన్యూన్ అప్లికేషన్. మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ లైక్ మనం అప్ స్టాక్స్, ఏంజల్ అని ఎలా అయితే మనకి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి పనికొస్తాయో, అదేవిధంగా యూఎస్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఐఎన్డి అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ అప్లికేషన్ అయితే ట్రై చేయండి. ఫ్రీగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుని ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేసేస్తే సరిపోతుంది. ఎలా ఏంటనేది మీకు ఇప్పుడు మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని డీటెయిల్స్ కోసం టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆఫర్ ఏంటనేది తెలుసుకుందాం. ఆ తర్వాత ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదండి, మీరు ఓల్డ్ యూజర్ అయినా సరే, న్యూ యూజర్ అయినా సరే, ప్రీవియస్గా నేను ఐఎన్డి మనీ గురించి ఒక వీడియో అయితే చేశాను. అప్పుడు ఎవరైనా క్రియేట్ చేసుకున్నట్లయితే ఆ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. బట్ ఈ బ్యానర్ అయితే కనిపించాలి. సో సింపుల్గా నేను ఆ బ్యానర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు ఇక్కడ లాస్ట్ 1 డే రిమైనింగ్ అని చెప్పి ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఈ బ్యానర్ ఉంటేనే మీరు ఈ ఆఫర్ని అయితే ట్రై చేయండి. ఈ బ్యానర్ కనిపించలేదు అనుకుంటే మీరు ఈ ఆఫర్కి ఎలిజిబుల్ కాదు. ఇదైతే మీరు క్లియర్గా అయితే తెలుసుకోండి. ఇది డిస్క్లైమర్ లాగా చెప్తున్నాను. సో తర్వాత ఈ బ్యానర్ కనిపించకుండా మీరు ఆఫర్ ట్రై చేసి అన్న అమౌంట్ రాలేదు అంటే నేనేం చేయలేను. సో సింపుల్గా మనం ఇక్కడ ఏం చేయాలి అనేది ఇప్పుడు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మినిమం 5K చేసినట్లయితే మనకి 1000 రూపీస్ వర్త్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా వస్తాయి. అంటే యాపిల్ స్టాక్స్ అనేవి మనకి ఫ్రీగా అయితే వస్తాయి అనమాట. మీకు ఏ బ్యానర్ కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ స్టాక్స్ వస్తే ఫేస్బుక్ స్టాక్స్ వస్తే ఏదైనా కానీ మనకి 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఒకవేళ మా బ్రో నా దగ్గర 5K లేదు, నేను డిపాజిట్ చేయలేను అనుకుంటే మీరు మినిమం 1000 రూపీస్ అయితే చేయొచ్చు. 1000 రూపీస్ చేస్తే మీకు 500 రూపీస్ మాత్రమే బోనస్ అనేది వస్తుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ బ్యానర్ ఉంటే మాత్రం మీరు ట్రై చేయండి. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇక్కడ 0 కమిషన్ ఆన్ ఇన్వెస్టింగ్ అని చెప్పి కనిపిస్తుంది. ఫ్రీగానే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత నేను ఇన్వైట్ చేసినట్టు ఇక్కడ అయితే కనిపిస్తుంది. కంటిన్యూ టు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది యాజ్ పర్ ఆధార్లో అయితే ఇవ్వండి. లాస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్, ఇంటి పేరు అయితే ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ నవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫ్రీగా కొన్ని స్టాక్స్ అయితే వచ్చినట్టు చూపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు ఇంతకుముందు ప్రీవియస్గా అకౌంట్ ఉంటే ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఆల్రెడీ లింక్ చేసినట్లయితే, లేనట్టయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసేయండి. లాగిన్ విత్ జీమెయిల్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు ఇంతకుముందు ఏదైతే జీమెయిల్ ఇచ్చారో అదే జీమెయిల్తో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకుని కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకి పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసేయండి. మన ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంటిన్యూ అయితే క్లిక్ చేసేద్దాం. తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా బ్యానర్ అయితే కనిపించాలి. సింపుల్గా మీకు ఈ విధంగా బ్యానర్ ఉంటేనే మీరు ఈ ఆఫర్ని అయితే ట్రై చేయగలరు. దాంతోపాటు మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా చెప్తున్నాను. మీరు ఇందులో లింక్ చేయాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్ అనేది. అంటే మనం ఫండింగ్ చేయడానికి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తాం కదా, దానికోసం మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ అయితే ఉండాలి. ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏం లేదండి, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఉపయోగించినా కానీ మన స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే 1 year స్టేట్మెంట్ అనేది మనం ఇందులో అప్లోడ్ చేయాలి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉందనుకోండి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా మీరు స్టేట్మెంట్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయొచ్చు. కాబట్టి నా సజెషన్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ట్రై చేయండి. కోటాక్ లేదా యాక్సిస్ లేదంటే ఎస్బీఐ ఉన్నా సరే ఆన్లైన్ బ్యాంకింగ్ మనకి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు అవి ఉపయోగించిన పెద్ద ప్రాబ్లం అయితే లేదు. బెటర్ మీరు పేటిఎం ఉంటే పేటిఎం అయితే ట్రై చేసేయండి. అలాగే మీరు అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మైనస్ బ్యాలెన్స్లో చూపిస్తుందని చెప్పి మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. ఇది మన ప్రీవియస్గా బ్యాంక్ స్టేట్మెంట్ బట్టి మనకి ఈ విధంగా లైబిలిటీస్ అయితే చూపిస్తుంది. వీటి గురించి అయితే మీరు వరీ అయితే అవనవసరం లేదు. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చాలా మందికి ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా బ్యానర్, ఇక్కడ మనకి లాస్ట్ 1 day రిమైనింగ్ అంటే మీరు ఈలోపు మనం ఈ ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ బ్యానర్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ సీ బెనిఫిట్స్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఏవైతే అలర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనకి క్లెయిమ్ రివార్డ్స్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేసేద్దాం. సో సింపుల్గా ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. పాన్ కార్డ్ నెంబర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ అలాగే నేమ్ ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. మన మ్యారేజ్ స్టాటస్ అయితే ఇవ్వాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఇచ్చి కంటిన్యూ చేయండి. తర్వాత ఆక్యుపేషన్, సో మీరు ఏం చేస్తారో స్టూడెంట్ అయితే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఇన్కమ్, సో బిలో
ఇందులో 2 lakhs 3 lakhs సెలెక్ట్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టూడెంట్ అయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ స్టూడెంట్ అయితే స్టూడెంట్, వర్కింగ్ అయితే సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయితే చేయండి. తర్వాత ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది, ఇచ్చేయండి. తర్వాత ఇట్లా మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. రిస్క్ ప్రొఫైల్ అంటే అలాంటిది ఏం లేదు, మీరు సింపుల్గా మీరు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంట్లయితే తర్వాత అగ్రీ అయితే ఆప్షన్ క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ అయితే అడుగుతుంది, కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఒకవేళ మార్చాలనుకుంటే ఇక్కడ నో ఐ హ్యావ్ ఏ డిఫరెంట్ అడ్రస్ మీద క్లిక్ చేసి అడ్రస్ అయితే చేంజ్ చేసేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అయితే చేసేయండి. ఇక్కడ పెండింగ్లో పడుతుంది, కాస్త టైం పడుతుంది మనకి అకౌంట్ అయితే యాక్టివేట్ అవ్వడానికి. ఈ విధంగా మనకి సక్సెస్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఫండింగ్ చేయాలనుకుంటున్నానో సో ఆ ఫండింగ్ అయితే మనం ఇక్కడైతే చేయాలన్నమాట. ఫండ్ మన అకౌంట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మినిమం వచ్చేసి మీరు 1000 రూపీస్ అనేది చేసుకోవచ్చు. నేనైతే 5000 చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి 1000 రూపీస్ ఫస్ట్ ఫండింగ్ చేస్తున్నందుకు 1000 రూపీస్ వస్తుందని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇప్పటి వరకు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయలేనట్లయితేనే మీకు ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోమంటుంది. యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేసి మన ఎస్బీఐ కానీ పేటిఎం కానీ సో మీకు ఆన్లైన్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో మీ పేరు మీద సో అదే బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నా డీటెయిల్స్ లైక్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి కన్ఫర్మ్ అయితే చేసేసాను. తర్వాత ఇక్కడ మనకి గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పేమెంట్ అయితే చేయొచ్చు, లేదా యూపీఐ కావాలంటే యూపీఐ చేయొచ్చు. నేను ఫోన్పే అయితే సెలెక్ట్ చేసుకుని 5000 ఏదైతే ఉందో అది ఇక్కడ డిపాజిట్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి కాస్త టైం అయితే పడుతుంది. ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు కదా, ఈ డేట్ లోపు మనకి అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది అనమాట. సింపుల్గా మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మనకి లాస్ట్ స్టెప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ చూడండి 1 year బ్యాంక్ స్టేట్మెంట్. మనకి ఐటీఆర్ ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు, లేదు మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళకి మ్యాక్సిమం అందరికి బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఒక డేట్ అయితే మెన్షన్ చేశారు కదా, సో April 1 నుంచి March 30 వరకు మనం 2021 నుంచి 2022 వరకు మన స్టేట్మెంట్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. సింపుల్గా ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకి డేట్ అయితే ఇచ్చారు కదా, 1st May నుంచి 30th April 2022 వరకు ఈ మధ్యలో ఉన్న స్టేట్మెంట్ అయితే అప్లోడ్ చేయాలి. ఈ స్టేట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. పేటిఎం ఓపెన్ చేయండి. ఇక్కడ వాలెట్ అండ్ పాస్బుక్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. తర్వాత ఇక్కడ మనకి బ్యాలెన్స్ అండ్ హిస్టరీలోకి వెళ్ళిన తర్వాత పేటిఎం బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి మనకి పాస్బుక్ అండ్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత పేటిఎం బ్యాంక్లో ఇక్కడ మనకి రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ టైం పీరియడ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి వాళ్ళు మనకి డేట్ అయితే మెన్షన్ చేశారు కదా, ఆ డేట్ అయితే ఇక్కడ కస్టమ్ డేట్ అనే ఆప్షన్లో అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే తర్వాత మనకి డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేసేసి ఇక్కడ గెట్ ఇట్ ఆన్ ఈమెయిల్ మీద కానీ గెట్ ఇట్ ఆన్ ఎస్పీఎస్ మీద క్లిక్ చేసేసి కన్ఫర్మ్ అయితే చేయండి. మీకు మీ జీమెయిల్కి స్టేట్మెంట్ అయితే వస్తుంది. ఆ స్టేట్మెంట్ అనేది ఇక్కడైతే సబ్మిట్ అయితే చేసేయండి. డేట్ జాగ్రత్తగా ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. తర్వాత ఈ విధంగా సబ్మిట్ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్లో అయితే పడుతుంది. ఇక్కడ మనకి ఈ స్టెప్స్ కంప్లీట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ ఈ డేట్ ఇచ్చారు కదా, ఈ డేట్ అండ్ టైం ఈ లోపు మనకి డిపాజిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు నా డాష్బోర్డ్ సెక్షన్లో చూసినట్లయితే ఇక్కడ ఫండింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి కనిపిస్తుంది. వన్స్ ఒక్కసారి ఫండింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 1000 రూపీస్ వర్త్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు వచ్చేస్తాయి అనమాట. అయితే మీరు ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఫస్ట్ టైం ఫండింగ్ చేసినందుకే మనకి ఈ స్టాక్స్ అనేవి మన అకౌంట్లో క్రియేట్ అయితే చేస్తారు. కాబట్టి సో మీరు సింపుల్గా ఈ డిపాజిట్ చేసేసిన వెంటనే మీకు ఈ స్టాక్స్ అనేవి వస్తాయన్నమాట. అలా మనకి రివార్డ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ యాపిల్ స్టాక్ అని కనిపిస్తుంది, దీన్ని ఈ విధంగా స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు 1000 రూపీస్ వర్త్ యాపిల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు క్రెడిట్ అయిపోయినాయి. ఇక్కడ వ్యూ మై రివార్డ్స్ మీద క్లిక్ చేసినట్లయితే 1000 రూపీస్ వర్త్ స్టాక్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు కూడా కంప్లీట్ అయితే చేసేయచ్చు. ఇక్కడ చూడొచ్చు రివార్డ్ స్టాక్స్లో. ఇవే కాకుండా మీకు రివార్డ్ సెక్షన్లో మీకు కొన్ని రివార్డ్ స్టాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మై రివార్డ్స్లో చెక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా స్క్రాచ్ కార్డ్స్ అయితే కనిపిస్తాయి. మనకి రిఫరల్ స్క్రాచ్ కార్డ్స్ కూడా వస్తాయి. మీకు సైన్ అప్ అయినందుకు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీరు నెట్ఫ్లిక్స్ స్టాక్స్ని అలాగే మీరు అమెజాన్ స్టాక్స్ సో గూగుల్ స్టాక్స్ కానీ వీటిని అయితే కొన్ని క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ ఈ స్క్రాచ్ కార్డ్ అయితే కనిపిస్తుంది, ఇదైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు రిఫరెండ్ ఎర్న్ గురించి కూడా చెప్పేసి ఆ తర్వాత వీటిని ఎలా విత్డ్రా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మై రివార్డ్స్లో చూసినట్లయితే టెస్లా స్టాక్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్, అమెజాన్ స్టాక్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పి మనకి యాపిల్ స్టాక్ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పి కనిపిస్తుంది. మీరు ఏదైతే స్టాక్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్గా మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మన రెఫరల్ లింక్ అలాగే మన రెఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది మస్ట్ అండ్ షుడ్గా. సో సింపుల్గా మీ రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో అవైతే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు. ఇక్కడ మీ ఫ్రెండ్కి షేర్ చేసిన తర్వాత 5,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తే మీకు 1,500 రూపీస్ అయితే వస్తుంది. లెస్ దాన్ 5,000 డిపాజిట్ చేస్తే మీకు 500 రూపీస్ మాత్రమే మీకు బోనస్ అనేది వస్తుందన్నమాట. అయితే సింపుల్గా మీరు ఏదైతే మీ ఫ్రెండ్ చాట్ చేయించాలనుకుంటున్నారో మ్యాక్సిమం ఎక్కువ చేయించండి. 5,000 డిపాజిట్ చేయించండి, తనకు కూడా 1,500 రూపీస్ వస్తుంది, మీకు 1,500 రూపీస్ అయితే వస్తుంది. బిలో 5,000 చేస్తే మీకు 500 వస్తుంది, తనకి 500 రూపీస్ వర్త్ స్టాక్స్ అయితే వస్తాయి. సింపుల్గా మీ రెఫరల్ కోడ్ అయితే ఇక్కడ నుంచి అయితే షేర్ చేయొచ్చు. నేను టెస్లా షేర్స్ అయితే ఈ విధంగానే షేర్ చేస్తాను. మీరు కావాలనుకుంటే యాపిల్ స్టాక్స్ కానీ లేదంటే అమెజాన్ స్టాక్స్ కానీ ఇక్కడ నుంచి షేర్ అయితే చేయొచ్చు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఏవైతే ప్రాసెస్ మీరు చేశారో అదే ప్రాసెస్ చేసేసిన తర్వాత మీకు ఇదైతే అన్లాక్ అవుతుంది. సింపుల్గా దీన్ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేస్తే మనకి రివార్డ్స్లోకి అయితే వచ్చేస్తుంది. అయితే మన ఫ్రెండ్ మన టాస్క్లు కంప్లీట్ చేయకపోతే మనకి ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత వీటిని ఎలా విత్డ్రా చేయాలి అంటే ఇక్కడ రివార్డ్ స్టాక్స్ అని కనిపిస్తుంది, దీని మీద అయితే క్లిక్ చేద్దాం. మీకు ఏవైతే స్టాక్స్ వచ్చాయో అవైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి కింద సెల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసుకొని మనకి సెల్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి వితిన్ 15 days ఆఫ్ జాయినింగ్ తర్వాత మనం ఈ వీటిని సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఇప్పుడే కదా జాయిన్ అయ్యాం, సో ఒక 15 days తర్వాత మనకు వచ్చిన బోనస్ని మనం విత్డ్రా అయితే చేయొచ్చు. అయితే ఇప్పుడు మనకి మనం డిపాజిట్ చేసిన అమౌంట్ని మనం విత్డ్రా చేసేసుకోవాలి అని చెప్పి అందరికీ ఉంటుంది. సో సింపుల్గా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు డిపాజిట్ అమౌంట్ విత్డ్రా చేయడానికి మనకి ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కార్నర్లో, దాని మీద క్లిక్ చేద్దాం. కాస్త కిందకి స్క్రోల్ చేస్తే మనకి యూఎస్ స్టాక్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి విత్డ్రాల్ ఫీ అయితే ఉంటుంది. మన యూఎస్ డాలర్స్ని మన ఇండియన్ రూపీలకు కన్వర్ట్ చేయాలి కాబట్టి కాస్త ట్రాన్సాక్షన్ ఫీ అయితే తీసుకుంటారు. నో ప్రాబ్లం. సో అది మనకి పెద్ద అమౌంట్ అయితే కాదు, ఎందుకంటే నార్మల్గా మనకి సైన్ అప్ బోనస్ 1,000 రూపీస్ వస్తుంది కాబట్టి సో ఆ ట్రాన్సాక్షన్ ఫీ పోయినా కానీ మనం మ్యాక్సిమం ప్రాఫిట్లోనే ఉంటాం. సింపుల్గా ఇక్కడ మనకి యూఎస్ స్టాక్స్ అకౌంట్లో నాకు $63 చూపిస్తుంది. మీరు ఎంత డిపాజిట్ చేస్తారో అంత అమౌంట్ అయితే కనిపిస్తుంది. వీటిని విత్డ్రా చేయడానికి ఇక్కడ చూడొచ్చు మనకి $5 అయితే కాస్ట్ అయితే పడుతుంది అనమాట. $5 అంటే అప్రాక్సిమేట్గా నాకు తెలిసి 350 రూపీస్ అలా అయితే ఉంటుంది. సో సింపుల్గా మీకు 1,000 రూపీస్ అలా వచ్చాయి కాబట్టి సో మీకు 650 రూపీస్ అలా అయితే అవుతుందన్నమాట. సింపుల్గా మీకు స్టాక్ని సెల్ చేసిన తర్వాత మొత్తం కలిపి విత్డ్రా చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇక్కడ ఒక ఆఫర్ లాంటిది ఒకటి అయితే ఉంది, సో అది కూడా మీకు చెప్తాను. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పైన ఒక చూసినట్లయితే సో ఇక్కడ ఐఎన్డి ప్రైమ్ తీసుకున్నట్లయితే మనం మోర్ దెన్ $100 విత్డ్రా చేస్తే విత్డ్రాల్ ఫీ అనేది 0 రూపీస్ అని ఉంది. ఐఎన్డి ప్రైమ్ వచ్చేసి 99 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. సో ఇదంతా మనకి అనవసరం అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో 1,000 రూపీస్ వర్త్ స్టాక్స్ వాటిని సెల్ చేసేయండి. సెల్ చేసేసిన తర్వాత మొత్తం మీ అకౌంట్లో డిపాజిట్ చేసిన అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ అయితే ఉంటుంది కదా మొత్తం కలిపి ఒకసారి విత్డ్రా చేసుకోండి. అప్పుడు మీకు సింపుల్గా ఈ $5 అనేది మనకి 350 రూపీస్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయిందిగా మనకి మిగిలిన అమౌంట్ అయితే ఇక్కడ నుంచి విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు డాలర్స్ అయితే ఎంటర్ చేసేసి తర్వాత ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అండ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకి 4 to 5 daysలో మనకి టైం అయితే పడుతుంది మనం విత్డ్రా చేయడానికి. ఇక్కడ చూడొచ్చు నేను డిపాజిట్ చేసిన అమౌంట్స్ అవన్నీ ఇక్కడైతే ట్రాక్ చేసుకోవచ్చు. విత్డ్రాల్ చేసినా కానీ ఇవన్నీ మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. మీకు వచ్చిన స్టాక్స్ని మీరు హోల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడే హోల్డ్ చేసేసుకోవచ్చు, లేదు సెల్ చేసేద్దాం అనుకుంటే సెల్ అయితే చేసేయచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ప్రాసెస్ అవ్వడానికి అలాగే విత్డ్రా చేసిన అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడడానికి మీకు టైం అయితే పడుతుంది. సో ఆ టైంలో మీరు వెయిట్ అయితే చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు హెల్ప్ అండ్ సపోర్ట్లోకి వెళ్ళి మీరు కావాలంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే వీళ్ళనైతే అడగచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలనుకుంది. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు, సో ట్రై చేయాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఫాస్ట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలు కలుద్దాం. బాయ్ బాయ్.